హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అన్న మీ పేరు? పరమేశ్వర్య దర్శన్. సో అన్న, మన ఈరోజు టాపిక్ ఏంటంటే మన సాంప్రదాయాలలో మీకు నచ్చింది ఏంటిది? మన తెలుగు కల్చర్ అన్న ఫస్ట్ నచ్చింది మనకు. ఎందుకంటే మన సంప్రదాయాలలో మనం ఏంటంటే హిందూ ధర్మం ఒకటి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం స్త్రీలను గౌరవించే విధి విధానాలు అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం జరుపుకునే పండుగలలో ఏ విధంగా స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న దాని గురించి, ప్లస్ మనం ఏం చేయాలన్న దాని గురించి మనకు మంచిగా అనిపిస్తుంది. మన హిందూ సంప్రదాయ పండుగలన్నా కానీ మన దేశ గౌరవానికి పునాదే మన పండుగలు, మన సంప్రదాయాలు. ఇప్పుడు హైందవ శక్తి సనాతన ధర్మం వచ్చింది, హిందువులల్లో మనకు ఒకటి పట్టింపు వచ్చింది. ఇంకోటి ఏంటంటే లేడీస్ అనేది మనకు సాంప్రదాయంగా కట్టుబొట్టు చీర కట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడిదార్లు అవన్నీ ఫార్మాలిటీ కాదు, దాని దగ్గర మంచిది. సో మన సాంప్రదాయంలో మీకు నచ్చింది ఏంటిది? అరే ఇది ఉండకపోతే బాగుంటుందేమో అని. వెస్టర్న్ కల్చర్ అసలు నచ్చదన్న. ఎందుకంటే మన గౌరవం ఉన్నదే కట్టుబొట్టు చీరతోటి. ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించేది మనకు ఆ సంప్రదాయాలతోనే మనకు గౌరవం. ఆ గౌరవాన్ని ఇచ్చి మనం ఏ దేశానికైనా స్వాగతిస్తారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ముందు మన కల్చరల్లో మన సంప్రదాయం, మన ఆడపడుచులు వీళ్ళని గౌరవించేది మన సంప్రదాయం. ప్రపంచ దేశాలలో ఎక్కడ లేదు ఇది. అది మెయిన్ మనకు కావాల్సింది. సో నేనేమంటానంటే మనం ఇంత టెక్నాలజీ మారుతుంది కదా, మనం ఇంత ముందుకు వెళ్తున్నాం కదా చదువుకుంటా. సో మనం ఇంకా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఏముంది? పాటించకపోతే ఏమవుతుంది? పాటించకపోతే మన గౌరవం ఫస్ట్ పోతుంది. మన ఆత్మగౌరవం అనేది మన సంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. మన సంప్రదాయాన్ని మన కట్టుబొట్టును అంటే ఇవి ఎక్కడ అన్నది గుర్తుపడతారు. ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా పలానా తెలంగాణ స్టేట్, పలానా ఇండియా మనిషి అని గుర్తుపట్టేది, పలానా హైదరాబాద్ మనిషి అని గుర్తుపట్టేది మన కట్టుబొట్టు, మన సంప్రదాయం, మన భాషను బట్టే మన గుర్తింపు. సో మన సాంప్రదాయాలు ఎట్లుంటుంది అంటే పెళ్ళైందనుకో ఇక ఎక్కువ స్త్రీలను అణిచివేస్తారు అనమాట. అంటే ఆధిపత్యం మొత్తం మొగలది ఉంటుంది. రెండోది ఏంటంటే ఒకవేళ భర్త చనిపోయాడు అనుకో, మన దాంట్లో ఎట్లుంటుంది అంటే వాళ్ళని అంటే వాళ్ళని బయటికి వెళ్ళనీయకపోవడము. ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ వాళ్ళ పెళ్ళికి పోతుంటే వాళ్ళ ఏదో చెడు జరుగుతుంది. వాళ్ళ పెళ్ళిళ్ళకి పెరడానికి పిలవరు కదా. సో దాని విధంగా చూస్తారు. అది మన మూఢనమ్మకాలు. మనకు కట్టుబొట్టు అనేది చీరలు, బొట్టు, కాటికాయ, పువ్వులు అనేటివి పుట్టినప్పటి నుంచి వచ్చేటివి. అవి ఎవరు మధ్యలో ఇచ్చినవి కాదు, మధ్యలో పోనీకి హక్కు లేదు. కానీ అంటే వాళ్ళకి ఇప్పుడు చనిపోయారు సపోజ్, వాళ్ళకి వేరే పెళ్లి చేయొచ్చు కదా. వేరే పెళ్లి చేయొచ్చు అంటే వాళ్ళ వయసును బట్టి చేసుకుంటే వాళ్ళకు ఒక తోడు నీడ అనేది ఉంటుంది. అది చేసుకునే తప్పేం లేదు. కాకుంటే ఏంటంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అవి పెట్టుకోవడము మన కల్చర్ను దెబ్బతీసినట్టే. వాళ్ళకు కూడా మోసమే అది ఎప్పటికన్నా కానీ. సో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏమంటారు, రాజకీయం ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ ఒకటి ఉంటుంది, అది మన కల్చర్. వేరే వాళ్ళు తినే ఫుడ్ ఒకటి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ మేకల్ని చికెన్ తింటాం, వేరే వాళ్ళు కొంతమంది పందులు తింటారు, కొంతమంది బీఫ్ తింటారు, కొంతమంది వేరే వేరే జంతువులు తింటారు, కొంతమందికి పాములు తింటారు. మన దేశంలో పాములు తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం తినేది కరెక్ట్, అవతల తినే తప్పు అనేది ఈ మధ్యన చాలా మంది చెప్తున్నారు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు గోమాత ఉంది కానీ గోమాత అంటే తల్లితో సమానం. గోమాతను కోసుకొని తింటారు, అది తినొద్దు కదా. ఇంకోటి కట్టుబొట్టు అన్నావు, అది వాళ్ళు సాంప్రదాయం కదా. సాంప్రదాయం వాళ్ళు ఫార్మాలిటీ చేసుకొని బంద్ చేయాలి. అది గోమాతను కాపాడుకోవాలి, అర్థమైందా? ఇంకోటి ఏంటంటే కట్టుబొట్టు అంటారు కదా. బొట్టు అంటే ఒకటి మనము ఎరుపు అంటే ఎవరికి రా భయం, అది నా తల్లి నుదుటి సింధూరం అని చెప్తారు. ఇప్పుడు బొట్టు లేని వాళ్ళు మొగడు ఉండాలి లేడా కూడా ఎక్కువ ఉండదు కదా. ఇప్పుడు నా బొట్టు ఉంది కాబట్టి భర్త ఉండు, బొట్టు లేకుండా భర్త లేడు, వాళ్ళకు ఉండదు కాబట్టి ఫార్మాలిటీ. మీ పేరు? హన్సిక, రితిక, అక్షయ. ప్రజెంట్ మీరు ఏం చేస్తారు మేడం? డిగ్రీ సెకండ్ ఇయర్. సో మేడం, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కల్చర్. అంటే మన పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాలు మన మైండ్ సెట్ని డిసైడ్ చేస్తుందా? డిసైడ్ అయితే చేస్తుంది, బట్ పుట్టి పెరిగిన ప్రాంతాలతో పాటు మనకి నేర్పించే తల్లిదండ్రులది మనకి తెలుస్తుంది. సో వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు నడిపించే నడక, ప్రతి ఒక్కటి దానిలోనే ఉంటుంది, సరౌండింగ్స్ కాకున్నా కానీ. సో ఇప్పుడు మనం కల్చర్ పాటిస్తున్నాం కదా, మన ఇండియన్ కల్చర్, హిందూ కల్చర్ కావచ్చు, అది ఏ కల్చర్ అనే కావచ్చు. సో ఈ రోజులలో ఆ కల్చర్ పాటిస్తే మనం వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? లేదు, బికాస్ అది పాటించవచ్చు, ఇది పాటించవచ్చు. అది మన లోపల ఉండాలి. ఆప్షనల్ లాగా తీసుకొని వదిలేస్తే అది వదిలేయడం అవుతుంది. బట్ అది మనం చెయ్యాలి, అది మన సంస్కారం అని మనకు నేర్పిస్తే దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. మోడర్నైజేషన్ లో ఉండొచ్చు, ట్రెడిషనల్ దాంట్లో ఉండొచ్చు. ఆ కల్చర్ అనేది మనకు చెప్పి మనకి పెంచుతుంటే చిన్నప్పటి నుంచే మనకి వస్తుంది అది. సో ఇప్పుడు
మన కల్చర్ ఉంది కదా, సో మన కల్చర్ లో మీరు బాగా పాటించేది ఏంటిది? బాగా పాటించేదంటే మోస్ట్లీ అన్ని ఫెస్టివల్స్ పాటిస్తా, దసరా ఇవన్నీ కూడా పాటిస్తాను. బట్ ఆల్మోస్ట్ మోడర్నైజేషన్ లో అంటే ఐల్ వేర్ జీన్స్ అవన్నీ వేసుకుంటాను. ఇప్పుడు న్యూ ఇయర్ అనేది మన కల్చర్ లో లేదు, స్టిల్ మనము న్యూ ఇయర్ జరుపుకుంటాము, క్రిస్మస్ ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఎక్కడ వెళ్తే ఏ సొసైటీకి వెళ్తే అది ఎక్కడ నచ్చుతుంది అలా ఉంటాము. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఏ ఏ కల్చర్ అయినా సరే, అంటే ఏ కల్చర్ అయినా ఏ రిలీజన్ కల్చర్ అయినా ఓకే, కానీ అందరూ ఏమంటారు అంటే ప్రతి కల్చర్ లో కూడా ఎక్కువ అంటే బలైపోయేది లేడీస్ మాత్రమే, ప్రతి కల్చర్ లో వాళ్ళకి ఎక్కువ బానిసత్వం ఉంటుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం? బానిసత్వం ఐ మీన్ ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని కల్చర్లలో అంటే లేడీస్ ఎక్కువ మాట్లాడొద్దు, అంటే భర్తనే అన్ని మాట్లాడాలా, భార్య నీది ఇంతవరకు రోలే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు, లేకపోతే ఆ అబ్బాయి బయట తిరగవచ్చు అని ఇట్లాంటివి కొన్ని రూల్స్ ఉంటాయి. సో అది నిజమా? అది నిజమే, అప్పటి కాలంలో పెట్టినారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుండే, లైక్ అమ్మాయిలు భయపడి ఇంట్లోనే ఉంటే పని చేస్తే అలా ఉంటారు ఇలా ఉంటారు. బట్ ఇప్పుడు ఎట్లయిందంటే అమ్మాయిలకు బి ఈక్వాలిటీ వచ్చింది, వాళ్ళ రైట్స్ ఉంటున్నారు, ఇండిపెండెంట్లీ వర్క్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా వర్క్ చేయడం బి ఒక రైటే కదా. ఇప్పుడు మేము రైట్ వల్ల మేము వర్క్ చేస్తున్నాం. ఒకవేళ ఒక అబ్బాయితో పెళ్ళైన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిన తర్వాత మేమే చూసుకోవాలి కదా. సో మేము చూసుకుని కావాలి కాబట్టి మేము మాట్లాడాలి, మేము స్టాండ్ తీసుకోవాలి, మేము ఇండిపెండెంట్లీ వర్క్ చేయాలి. దట్స్ ద మోటో. సో ఇప్పుడు ఇప్పుడు కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, సైకోస్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళు కూడా వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాలు, సో దానివల్ల వాళ్ళు అట్లా అయ్యారా, లేకపోతే సొసైటీలో జరిగే కొన్ని మార్పుల వాళ్ళు అట్లా అయ్యారా? లైక్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటాయి ఫస్ట్ అవనేది మనం కొంతమందికి ఆల్రెడీ షేర్ చేసుకుంటాం. ఒక చిన్న సిమ్టమ్స్ అన్న సైన్స్ తోనన్నా మనం దాన్ని ముంగట్కెళ్తాం కదా. దాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళతో ఉండడం తప్పు. అదే పర్సన్ యాజ్ అ ఫ్రెండ్ నీకు వచ్చి అరే నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి రా అని చెప్తే, అది వాళ్ళు ఎంకరేజ్ చేస్తే అరే నేను కరెక్టే ఆలోచిస్తున్నాను కదా అని వాడు స్టెప్ వేసుకుంటాడు. సడన్లీ నేను సైకో అయిపోతా, నేను ఇట్లా బిహేవ్ చేస్తాను ఉండలేరు కదా. సో అది మైండ్ సెట్ మీద డిపెండ్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కల్చర్ అనేది మనల్ని వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉందా? లేదు లేదు. లేదు, అర్థం చేసుకుంటే వెనక్కి వెళ్ళాం, ప్రజెంట్ లోనే కరెక్ట్ గా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తినే మీట్ అయినా కావచ్చు ఏదైనా సరే, సో అవతల వాళ్ళని కమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీన్ కొంతమంది అంటే ఇక్కడ మనకి గోట్ తింటారు, చికెన్ తింటారు, కొంతమంది మిగతా కంట్రీస్లలో ఐ మీన్ వేరే స్టేట్స్లలో కూడా పిగ్ తింటారు, కొంతమంది. ఇప్పుడు అలా మనము కల్చర్ దాన్ని అలా ఫుడ్ దాన్ని తప్పు పట్టలేం. బికాస్ ఇప్పుడు మనం ఇవన్నీ తింటాము. ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్తే మార్వడీస్, గుజరాతీస్ వాళ్ళు ఉండని వాళ్ళు అసలు కంప్లీట్ మీటే టచ్ చేయరు. ఇప్పుడు వాళ్ళు మనకు బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ గా మనం చికెన్ మటన్ అన్ని తింటాము. ఇప్పుడు మన నెక్స్ట్ కర్తవ్యం ఏంది, మనం మైనారిటీస్ బ్లేమ్ చేయడం. వాళ్ళు ఏంది బీఫ్ తింటారు, వేరే తమిళనాడు వాళ్ళని బ్లేమ్ చేయడం. వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు పిగ్, తమిళనాడులో పిగ్ అవి తింటారు, వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. కానీ మనం నాలుగేళ్ళు మనకు చూపిస్తున్నాయి కదా, ఒకేళ్ళు మనం వాళ్ళకి చూపిస్తే నార్త్ వాళ్ళు మనకు బ్లేమ్ చేస్తారు, దే ఆర్ ఈటింగ్ నాన్ వెజ్ అని. సో అది పద్ధతి కాదు. ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కల్చర్ వాళ్ళు నడుచుకోవాలి, ఒకరిని బ్లేమ్ చేయొద్దు. సో నేనేమంటున్నా ఈ కల్చర్ అనేది టెక్నాలజీ మారుతుంది కదా, సో ఈ కల్చర్ పాటించడం వల్ల మనం ఇంకా 50 years బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది కదా? ఛాన్స్ ఉంది. అన్ని ఎలా అంటే ఇప్పుడు ఏం చేయాలన్నా ఛాన్స్ ఉంటుంది, బట్ అది మనం చెయ్యం. ఎగ్జాంపుల్ నాదే చెప్తా, బాడీ ఫ్యాట్ పెరిగిపోతుంది, జిమ్కి వెళ్తేనే మంచిగా స్లిమ్ అవుతాను అనుకుంటాను, అనుకోవడంలోనే ఉండిపోతుంది, అది పాటించము అంతే. పొద్దున్న లేవగానే అనుకుంటాము నేనే జిమ్ వెళ్ళాలి, అమ్మ మంచిగా ఫిట్ కావాలి నేను అనుకుంటాను, బట్ నేను పాటించాను. అందరూ అలానే తయారవుతున్నారు. సో మనము సాంప్రదాయం పాటించకపోతే ఏమవుతుంది రాను మొత్తం ఇప్పుడు ఫారెన్ కల్చర్ మొత్తం ఇక్కడ వచ్చింది. హైదరాబాద్ ఇప్పుడు అంటే పట్టణ మొత్తం పరిధిలో హైదరాబాద్ మొత్తం అంతా మెల్లమెల్లగా ఫారెన్ కల్చర్ నేర్చుకుంటుంది. రాను ఇదే కల్చర్ ఊర్లో కూడా అంటుకుంది. ఆల్రెడీ ఊర్లో కూడా అంటుకుంది, చాలా మంది హైదరాబాద్ కల్చర్ నేర్చుకుంటున్నారు. రాను కూడా మొత్తం కంప్లీట్ వ్యానిష్ అయిపోతుంది. ఇప్పుడే కాదు, మెల్లమెల్లగా 100 years 200 years అరే ఒకప్పుడు ఇలా జరిగేది అని చెప్పుకుంటాం మనం. సో మన కల్చర్ లో ఐ మీన్ కొంతమంది ఎట్లుంటది అంటే ఇందులోనే హిందూ ధర్మంలోనే ఇదంతా ఒక కల్చర్ కిందకి వస్తుంది కదా. సో ఇందులోనే అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేసి చూడడం జరుగుతుంది అనమాట. మీరు ఎక్కువ మీరు తక్కువ అని ఇంకా ఇప్పుడు కూడా కొంచెం ఈ క్యాస్ట్ సిస్టమ్ కూడా ఇంకా జరుగుతుంది. నెవర్ క్యాస్ట్ అనేది
ఇప్పుడు ఎవరి దాంట్లో ఇప్పుడు మైనారిటీస్ ఉండని వాళ్ళ దాంట్లో వాళ్ళే గొప్ప, హిందూస్ దాంట్లో హిందూస్ గొప్ప, క్రిస్టియానిటీ ఉండని వాళ్ళే గొప్ప, బుద్ధిజం తీసుకోండి వాళ్ళే గొప్ప, ఎవరి దాంట్లో వాళ్ళే గొప్ప బ్రో. ఇప్పుడు మీ ఇంట్లో మీరే గొప్ప, నీ ఇంట్లో నేనే గొప్ప. సో ఇక్కడ ఎవరి క్యాష్ ప్రకారంగా ఉండని అండి. ఇప్పుడు మైనారిటీస్ ఉంది, ముస్లిమ్స్ వాళ్ళు ఎలా చేసుకోవాలి, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటే వాళ్ళ కల్చర్ వాళ్ళు పాటిస్తారు. మన హిందూ సాంప్రదాయం ఎలా ఉంది, మన కల్చర్ ఇంకా చెప్పాలంటే యాక్చువల్ మన హిందూ సాంప్రదాయాలనే కొంచెం లోటుబాటులు ఎక్కువ ఉన్నాయి తెలుసా. మనమే డిఫరెంట్ అని మిగతా కులాలు అంటే నేను కులాలను ఎక్కడ కూడా ప్రస్తావించాను, కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళ కల్చర్ పాటిస్తున్నారని నాకు అనిపిస్తుంది. బట్ కంపేరివ్లీ మనం తీసుకుంటే కొంచెం మనం అప్గ్రేడ్ అవుతున్నాము. కల్చర్లో యాక్చువల్లీ అప్గ్రేడ్ అవ్వద్దు, బట్ అప్గ్రేడ్ అయ్యి డిఫరెంట్ అన్ని ప్రయోగాలు చేస్తున్నాము. బాగానే ఉన్నాయి ప్రయోగాలు కూడా, మనసుకి శాంతి కలగట్లేదు. పైసా పెడుతున్నాము, అంతా హ్యాపీలీ ఉంది, అందరు 10 మందికి చూపించుకోవడానికి బాగుంది, బట్ మనశ్శాంతి ఎక్కడ లేదు. మనకు నచ్చుతుంది, మీకు నాకు అన్ని నచ్చుతుంది, కానీ ఇప్పుడు 70+ వాళ్ళు అంతా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఇదేంది కొత్తగా అంత మా టైంలో ఇలా లేదు అనే డిస్కషన్ అక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కావచ్చు, చుట్టూ ఉన్న మనుషులతోనే మన మైండ్ సెట్ అనేది డిసైడ్ అవుతుందా? అవ్వదు. ఇప్పుడు నెగిటివిటీ అయితే అలానే అవుతుంది. నెగిటివిటీ తీసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్లీ అక్కడ నుంచి వచ్చేస్తుంది. అంతే ఈజీగా పాజిటివిటీ తీసుకోలేము మనం. ఇప్పుడు నేను ఉన్నాడు మా ఫ్రెండ్, మంచి చెప్తే నేను పోనీ అనుకుంటా. అదే నెగిటివిటీ ఉందా చూసి నేర్వడం ఈజీ, విత్ ఇన్ నో సెకండ్స్ అయిపోతుంది. సో నేను చెప్తున్నా, ఎక్కువ పాజిటివ్ మెంబర్స్ మధ్యలో ఉంటే ఆబ్వియస్లీ ఆ వైబ్స్ అనేవి ఉంటాయి. నెగిటివ్ ఒక్కడుండి 10 మందిని ఖరాబ్ చేయడం చాలా ఈజీ. సో మన సాంప్రదాయంలో మీకు నచ్చింది అదే ప్రపంచ వ్యాప్తంగా అందరూ పాటిస్తే బాగుండు అని అనిపించింది ఎప్పుడన్నా ఒక విషయంలో? ఫెస్టివల్స్ ఉంటాయి కదా, చాలా మంది వాళ్ళ ఇప్పుడు విలేజెస్ లో నుంచి ఏమవుతుందంటే నేటివ్ ప్లేసెస్ నుంచి వచ్చి ఒక ప్లేస్ లో బతుకుదెరువు గురించి వెళ్తున్నారు. సో ఇప్పుడు నాది కూడా ఇక్కడ సంగారెడ్డి దగ్గర సింగూరు అని ఉంటుంది, దాని పక్కన విలేజ్ పెద్దారెడ్డిపేట. సో ఏంటంటే నేను బోర్న్ అండ్ బాటప్ ఇక్కడే, బట్ స్టిల్ మా పేరెంట్స్ అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. సో ఎవ్రీ దసరాకు ఉండని, ఏ ఫెస్టివల్ అన్నా ఉండని, ఎప్పుడెప్పుడు విలేజ్ వెళ్ళాలా. దసరా వచ్చిందంటే కంపల్సరీ 1 week to 10 days లీవ్ పెట్టన్నా వెళ్తాము. లీవ్ దొరకదు, అయినా సరే ఏదో విధంగా ట్రై చేసి, ఎందుకంటే మన తెలంగాణ పెద్ద పండుగ దసరా, బతుకమ్మలు వచ్చేసి కంపల్సరీ విలేజ్ వెళ్తాము. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఎక్కడ ఉన్నా ఎంత బిజీలో ఉన్నా 5 days 10 days వాళ్ళ జాబ్స్ ఉండని, ఏమన్నా ఉండని, ఇంత బిజీ షెడ్యూల్ లేకపోతే వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళాలి, ఆ ఊరు వాతావరణం ఎంజాయ్ చేయాలి, మన కల్చర్ మన రాబోయే తరానికి నేర్పించాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బ్రదర్, మీ పేరు? కార్తిక్. మీరు ఏం చేస్తారు బ్రో ప్రజెంట్? హెచ్డిబిలో వర్క్ చేస్తాం, జాబ్ చేస్తాం. ఓకే. సో బ్రో, మన టాపిక్ ఏంటంటే ఈరోజు మీరు మీ కల్చర్లో మీకు నచ్చింది ఏంటి బ్రో? మన కల్చర్లో నచ్చింది ఏంటంటే మన డ్రెస్సింగ్ స్టైలు, మన సాంప్రదాయం. మనం ఎవరికైనా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాం, చాలా రెస్పెక్ట్ చూస్తాం. మనం మిస్బిహేవియర్ ఉండదు. ఇంకా మనం పెరిగిన వాతావరణం ఎలాంటిది అంటే, మంచిగా మన హిందూ కాబట్టి డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మనం ఇతరులకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా బాగా ఇస్తాం. మన కల్చర్లో ఫెస్టివల్స్ కూడా చాలా బాగా జరుపుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం, ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా సెలబ్రేట్స్. ఎట్లా అంటే ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది, మామూలుగా వాతావరణాన్ని పట్టేసి కూడా ఫెస్టివల్స్ వస్తాయి. దానివల్ల మనకి కొన్ని ఉపయోగపడే కల్చర్ కూడా ఉంటుంది అందులో, అదొకటి బాగా నచ్చుతుంది కల్చర్. సో మన కల్చర్లో మీకు నచ్చింది ఏంటి బ్రో? నచ్చిందంటే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష కూడా ఉంటుంది. కుల వివక్ష ఎక్కడ లేదు, దాదాపు 99% ఏం లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎట్లా అంటే ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు ఇక్కడ బయట వాతావరణం తెలియక వాళ్ళు చదువు అన్ని ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటలేరు. ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఫారెస్ట్ ములుగు ఇటు నాగర్ కర్నూలు సైడ్ ఎట్లా అంటే వాళ్ళు విలేజ్లో బతుకు అక్కడనే ఉంటారు. స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇట్లా ఎడ్యుకేషన్గా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వలేకపోతున్నారు. అదొకటి ఇంప్రూవ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో మీరు వేరే కల్చర్లకి మీరు రెస్పెక్ట్ ఇస్తారా? ఇస్తాం, కంపల్సరీ ఇస్తాం. మన సాంప్రదాయం ఎట్లా అంటే, పుట్టిన వాతావరణం ఎట్లా అంటే, మనం ఎవరిని మనకు వాళ్ళు అవతలలో మనకు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదైనా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తలేరని మనం మిస్బిహేవియర్ చేయం ఎప్పుడైనా. సో మన కల్చర్లో అదే ఏదో ఒక పాయింట్ అది చాలా బాగుంది, ఇది ప్రపంచం మొత్తం అందరూ దీన్ని పాటిస్తే బాగుంటుంది అని అలాంటిది ఉందా? మన కల్చర్లో అలాంటిది అంటే, ఇప్పుడు మన డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. వెస్టర్న్ కల్చర్ కంటే మన కల్చర్ బాగుంటుంది, డ్రెస్సింగ్ స్టైల్ కానీ అది అందరూ పాటిస్తే బాగుంటుంది. అలాగే ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చేది కంపల్సరీ, ఈ లేడీస్కి అయినా ఇతర పెద్దవాళ్ళకైనా కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాలి. అదొకటి మన కల్చర్లో బాగా నచ్చుతుంది. అది పాటిస్తే కూడా చాలా మంది పాటిస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మన కల్చర్లో
మన కల్చర్ లో ఫుడ్ అనేది కూడా కల్చర్. సో మనం ఇక్కడ సౌత్ ఇండియాలో మనము మీట్ ఎక్కువ తింటారు, ఓకే, మన మేక కానీ లేకపోతే చికెన్స్ కానీ తింటారు కదా. సో కొంతమంది అంటే ఇప్పుడు ఎట్లయిందంటే రాజకీయం చేస్తారు అన్నమాట. కొంతమంది బీఫ్ తింటారు, కొంతమంది పిగ్ తింటారు, కొంతమంది వేరే తింటారు. సో వాళ్ళ ఫుడ్ మీద కామెంట్ చేస్తారు అనమాట, నెగిటివ్ కామెంట్ చేస్తారు. సో దాని మీద ఏమంటారు మీరు? అంటే ఫుడ్ అంటే ఫస్ట్ నుంచి ఉంది కల్చర్ కాబట్టి అలవాటు అయింది. కాకపోతే కొన్ని కొన్ని బంద్ చేయాలి. మీరు అన్న బీఫ్ కానీ అలాంటి కొన్ని బంద్ చేస్తే బాగుంటుంది. అది వాళ్ళ కల్చర్ కదా. ఆ కల్చర్ కానీ ఇతరులకు అది కల్చర్. ఇప్పుడు బీఫ్ అంటే ఇప్పుడు మన ఆవును పూజిస్తాం, హిందువులు ఎట్లా కల్చర్ ఆవును పూజిస్తాం మనం. ఇతరులు ఏంటంటే దాన్ని కోసి తింటారు అంటే అది కొంచెం బాగా కలిగిస్తుంది కదా. మనకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళ మొహరం పండుగ కానీ మన హిందువులే ఎక్కువ సెలబ్రేట్ చేస్తాం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా మనకు రెస్పెక్ట్ ఇచ్చి బీఫ్ ఒకటి బంద్ చేసి మామూలుగా గొర్రె మేక మాంసం తింటే బాగుంటుంది. సో మరి ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఒకవేళ ఇండియన్లు అంటారు కదా, మరి మిగతా దేశాల్లో కూడా తింటారు కదా, పాములు తింటారు, అక్కడ కప్పలు తింటారు, మరి అప్పుడు ఎట్లా? ఆ మిగతా దేశాలు అంటే ఇప్పుడు వేరే దేశం ఉంది, ఆడ ముస్లిం కంట్రీ ఉంది అనుకో, ఆడ ముస్లిమ్స్ మాత్రమే వేస్తారు మొహరం కానీ వేరే పండుగ కానీ. ఎవరు వెళ్ళరు మసీద్ కానీ, ముస్లిం కాకుండా ఎవరు వెళ్ళరు. మన దేశంలో మసీద్కి హిందువులు వెళ్తారు, హిందువులు మసీద్కి వెళ్తాం, చర్చికి వెళ్తాం. కానీ వాళ్ళు వస్తారా? వాళ్ళు తక్కువ రారు. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం కంపల్సరీ. ఇప్పుడు ఊర్లలో చూస్తే మొహరం పండుగ ఎక్కువ 99% హిందూసే చేస్తాం, సెలబ్రేట్ చేస్తాం. వాళ్ళు మన కల్చర్ గౌరవించాలి, మనం గౌరవిస్తున్నప్పుడు వేరే